అంతరిక్షంలోకి వెళ్లిన వ్యామగామి సునీత విలియమ్స్ సాంకేతిక కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు. ఆమె భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టత ఇప్పటికీ 7 నెలలు గడిచిపోయాయి. అంతరిక్ష కేంద్రంలో ఆమె నడవలేరు, కూర్చోలేరు, పడుకోలేరు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఏర్పడింది. సునీతను సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడానికి ఎలన్ మస్క్ సహాయం కోరారు అధ్యక్షుడు ట్రంప్. త్వరలోనే ఈ పని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మస్క్. ఎందుకు సునీత అంతరిక్షంలో ఎందుకు చిక్కున్నారు? వాచ్ ది స్టోరీ. మూడోసారి రోదస్లోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సాంకేతిక కారణాల వల్ల గత 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమె తిరిగి భూమి మీద ఎప్పుడు అడుగు పెడతారో స్పష్టత లేదు. అంతరిక్షం నుంచి ఇటీవల విద్యార్థులతో మాట్లాడుతూ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 7 నెలలుగా నేను నడవలేదు, కూర్చోలేదు, పడుకొని విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేకుండా పోయింది. జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలియాడుతూ ఉండడంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నా. మా మిషన్ ప్రకారం నెల రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగి రావాలి, కానీ ఇంతకాలం ఇక్కడ ఉండడం కొంచెం షాకింగ్ గా అనిపిస్తోంది అన్నారు. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి అదే నెల 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావలసి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సునీత అమెరికా ఒహాయో రాష్ట్రంలో 1965 సెప్టెంబర్ 19న జన్మించింది. తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ కు చెందినవారు. తల్లి బోని జోలకర్ స్లోవేకియా దేశస్థురాలు. సునీత నావెల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. నౌకాదళంలో సేవలందించడంతో పాటు యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. కల్పన చావ్లా తర్వాత 2006లో అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళ సునీత. తొలి పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది. సునీత విలియమ్స్ మూడోసారి మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి 2024 జూన్ 6న 8 రోజుల మిషన్ లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. ఆమె ISS కు సంబంధించి కొన్ని మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు పూర్తి చేసుకుని అదే నెల 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగానే ఉన్నారని, వారికి కావలసిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది. అయితే ఇలా ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఏడాది నవంబర్లో అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో సునీత విలియమ్స్ బరువు తగ్గినట్టుగా, బొగ్గుల లోపలికి వెళ్లినట్టుగా కనిపించారు. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అంతరిక్షంలో ఉన్న వారికి స్పేసినిమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. గత డిసెంబర్ నెలలో సునీత విల్మోర్లను తీసుకురావడానికి ఈ క్రమంలోనే స్పేస్ ఎక్స్ క్రూ 9 అనే మిషన్ ను ప్రయోగించింది. అందులో 2 హ్యాగ్ గోర్బునోవ్ అనే వ్యోమగాములు ఉన్నారు. అంతరిక్షంలో చిక్కుకున్న వారిని తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేందుకు 2 సీట్లు ఖాళీగా పంపించారు. ఇది సెప్టెంబర్లోనే అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. దీంతో 4 ఫిబ్రవరిలో తిరిగి వస్తారని నాసా తొలుత ప్రకటించింది. అయితే క్రూ 9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ 10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఆలోగా భూమిపైకి తిరిగొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. సునీత విలియమ్స్ 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. వీరిని భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని ఎలన్ మస్క్ విమర్శించారు. తాజాగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన 2 వ్యోమగాముల్ని తీసుకొచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ తన సాయం కోరారని మస్క్ తెలిపారు. ఇందుకు తమ సంస్థ స్పేస్ ఎక్స్ సాయం చేస్తుందన్నారు. దాంతో వారిని తిరిగి తీసుకొచ్చే చర్యలు వేగవంతమవుతున్నట్టు తెలుస్తోంది.
సునీత విలియమ్స్ టెక్సస్ కి చెందిన ఫెడరల్ మార్షల్ మైఖేల్ జే విలియమ్స్ ను చేసుకున్నారు. హిందూ మతాన్ని ఆచరించే సునీత 2006లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు భగవద్గీత కాపీని వెంట తీసుకెళ్లారు. 2012లో రెండోసారి వెళ్లినప్పుడు ఆమె ఓం చిహ్నాన్ని, ఉపనిషత్తుల కాపీని తీసుకువెళ్లారు. మూడోసారి వినాయకుని విగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. సునీత విలియమ్స్ 2012లో చివరిసారి స్పేస్ వాక్ నిర్వహించగా ఇది 8వ సారి. 2012 నాటికి 7 స్పేస్ వాక్లు నిర్వహించి మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు. డాన్స్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో 7 వ్యోమగాముల్ని ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ISS లో ఉన్నవారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. అప్పటి వీడియో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది. సునీత విలియమ్స్ ను భూమిపైకి తీసుకొచ్చే చర్యలు త్వరగా ఫలించాలని అందరం కోరుకుందాం.